అన్నా విజయన్న హాయ్ ఎందుకు బాగున్నావా? బాగున్నా ఇట్లా వచ్చినావు? అన్నా ఏం లేదు ఒక 500 చిల్లర కావాలన్నా. ఇద్దరా కిటి తీసుకో. ఏందన్నా నువ్వేమడిగినావు? చిల్లరా? నేను ఇచ్చింది చిల్లరా సరిపోయింది కదా అన్న. నేను 500 నోట్లు అడిగినన్నా. ఆ క్లారిటీ ముందుండాలి, తెలుసు కదా వారం చిట్టి విజయ్తో ఎట్లా మాట్లాడాలో. క్లారిటీ 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 ఇంపార్టెంట్. అన్నా నీకు దండమన్నా, దయచేసి అన్నా. పని అయిపోయిందా? అయిపోయింది. అన్నం పెట్టుకరా. ఉప్పు కలిసిందానే? నాకు ఎక్కడ కలవలేదండి. నేను అనే కూరలు ఉప్పు కలిసిందా అంటానే. తినేది నువ్వైతే నాకు ఇట్లా తెస్తుంది. ఈ కూర ఎట్లా చేసినావా? కూర గిన్నెలు చేసిన. ఎటకారం బాగా ఎక్కువైంది. అయ్యో లేదండి, కరాని కారమే వేసిన. తినాలి లావద్దానే? వద్దయితే చెప్పండి, కుక్కలకెత్తా. కంట్రోల్ కంట్రోల్. ఈ వారం చిట్టి కట్టాలి, పైసలు ఇల్లు. ఈ వారం చిట్టేమో కానీ వారంలో చచ్చేటట్టున్నానే. అయినా పోయిన వారమే కాదా కట్టింది? పోయిన వారం మింగి తినలేదా? అట్లా అని ఈ వారం తినకుంటుంటావా? ఏంటిది మింగి తినేది? అంత నీకు తెలుసులే. నేను నీ మొగున్నే. అయ్యో అవునా? మొలదారాలు అమ్ముకునేటోడు అనుకున్నా. అమ్మ తల్లి నీకు దండమే. సార్కు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా లేవే. ఏదో ఒకటి కాదు, చిట్టి కడతా అని చెప్పు. సరే చిట్టిదే పో. ఇగో చిట్టి కట్టకుంటే ఇంటికి వచ్చినావు అనుకో, చింతపండు చారు చేసి చంపుతా. చింతపండు చార్జ్ చేసి చంపుడేందే? లోలో వచ్చింది ఫాలో కావాలి. నీలాంటిదేనే. చచ్చిపోతానే అంటే చిల్లర సామాన్ ఇచ్చిపోన్నదట. నువ్వేమైనా ఇచ్చిపో గానీ చిట్టి అయితే కట్టిపో. చింటూ ఒక 2000 ఉంటే కుట్రా, ఈ వారం చిట్టి కట్టాలరా. ప్లీజ్ రా సెట్ చేయరా. నేను నీకు నెక్స్ట్ వారం ఎట్లయినా సెట్ చేస్తారా? అరే ఇంట్లో మీ వదిన మొత్తం అంత దమ్దమ్ చేస్తాను. ప్లీజ్ రా. సరే మా ట్రై చేయరు, ఎట్లా ట్రై చేయను. అన్నా నమస్తే. మొత్తం ఎంజాయ్ మూడ్లు ఉన్నావు కదా. రే ఏరుగా పోనీకే టైం లేదంటే ఎంజాయ్ మూడారా? నీలాంటోడేరా అప్పులో ఇంటికి వస్తే పప్పు కూర పెట్టి పంపించమన్నాడట. ఏమైందన్నా ఇంత టెన్షన్ పడతావు? ఏం మీ వదిన వారం చిట్టి కట్టమని ఒక్కటే సతాయించుర్రా. ఇవ చిట్టి తీసుకునేటప్పుడు ఎంతో సంతోషం అనిపించిందో, కట్టేటప్పుడు అది ఆడుతుందిరా. ఏం కడతాదన్నా? ఏ చెమట మళ్ళీ నువ్వు వేరే పోకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? అదే అర్థమైతే లేదురా. అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉన్నదన్నా. చెప్పురా. సూపర్ ఐడియా రా. అన్నా నాకు మరి వారం చిట్టి ఇప్పియాలి, నువ్వు ముందే చెప్తాను. సరేరా, ఎందుకురా? అంటే ఎండాకాలం మా గర్ల్ ఫ్రెండ్ ని చల్లగా మనాలి తీసుకోవడం. ఏ సరే ఇప్పిదా మారా. ఓకే అన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రతిజ్ఞ చేయండి. మేము ఇంట్లో అన్నం వండినా వండకపోయినా, తిన్నా తినకపోయినా, ఆదివారం చికెన్ మటన్ వండినా వండకపోయినా మీకు మాత్రం వారం చిట్టిగా తప్పకుండా కడతాం సార్. ఇయ్యమ్మా. సార్ ఇదేందమ్మా 2200 210 ఇచ్చినావు? సార్ మా ఆయన బయట పని పోతలేడు సార్. బయట పని పోకపోతే ఇంట్లో పని చేయమని చెప్పు. నేను గట్లని లేదు సార్, పనికి పోతలేడు అల్ల సార్. అది క్లారిటీ ఉండాలి. వారం చిట్టి విజయ్తో ఎట్లా మాట్లాడో తెలుసు కదా. క్లారిటీ ఇంపార్టెంట్. అయినా ఇదేందమ్మా మొన్న 500 పదాలు, అంతకు ముందు 300 పదాలు, అప్పుడు 100 పదాలు, ఇప్పుడు 200 పదాలు. నా కొడుకు ఏమన్నా కట్నాలు రాపితల్లా? మరి లేకపోతే ఏందమ్మా? పడు, వచ్చే వారమైనా మంచి కొట్టు. సరే సార్. నువ్వమ్మా. ఇదిగోండి సార్. నువ్వేందమ్మా అసలు పైసలు వేయలే? ఫోన్ పే చేశాను సార్. మళ్ళీ ఇదోట. ఇదేందమ్మా 3000కి 300 కొట్టావు? మా ఆయన లేడు సార్. అంటే ఆ బొడ్రాయి దగ్గర బోండాల భాస్కర్ ఫ్లెక్సీ. అయ్యో కాదు సార్, మా ఆయన ఊళ్ళో లేడు. అది క్లారిటీ ఉండాలి, తెలుసు కదా వారం చిట్టి విజయ్తో ఎట్లా మాట్లాడాలో. సరే సార్.
అవునమ్మా, ఆ లక్ష్మీ రాధా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళకి పని ఉందంట సార్, వాళ్ళ మొగులను పంపిస్తా అన్నారు. 600 ఉంటే ఆపేస్తా, 200 ఉంటే కొట్టేస్తా, 100 రూపాయలు ఉంటే నైట్కి 9 చేస్తా. ఏయ్ వర్ష పక్కన వెళ్ళు. మందాడానికి ఆశారు వచ్చింది, మరి దేనికి వచ్చినావు? చిట్టి కట్టడానికి సార్. ఇంతసేపు ఏడమైనరా? పెద్ద చిట్టి కట్టేస్తారు సార్. సరే పైసలే. రే రే, రే, ఏం చేస్తాను రా? చూపు సార్. ఏంద్రా ఇది? లేస్ కి గ్లాస్ కి పైసలు ఇచ్చినవా? అమ్మ తోడు సార్, పైసలన్నీ పెద్ద సిటీ దగ్గరనే అయిపోయినాయి. స్టఫ్ కూడా ఏం కొనుక్కోకుండా మీకోసం సిట్టి కడదామని పట్టుకొని వచ్చిన. ఏది 40 రూపాయలా? అలా 40 రూపాయలు కూడా వద్దంటే చెప్పులు సార్, పోయేటప్పుడు పల్లీలు కొనుక్కుంటా పోతా. రే మర్యాదగా పైసలు ఇస్తావా లేకపోతే మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్పనా? చేసుకోవాలి సార్, నా దగ్గర లేసు గ్లాసు తప్ప ఏం లేవు. ఐ డోంట్ కేర్, యు కాల్. రే 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 రే. ఇలా పోతాం అనే మనం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? నేను లక్ష్మి వాళ్ళ సార్ని సార్. అవునా, ఏ సబ్జెక్ట్ చెప్తావు? అయ్యో సార్, నేను వాళ్ళ భర్తను అంటానా సార్. క్లారిటీ, అది క్లారిటీ ఉండాలి. తెలుసు కదా వారం చిట్టి విజయ్తో ఎట్లా మాట్లాడాలో. సార్ మంచి ఊపు మీద ఉన్నారు కదా సార్. లేదే, కుర్చీ మీదనే ఉన్నానే. అయ్యో సార్, ఏదో జోక్ చేసినా గానీ. సరే ఎందుకు వచ్చావు? చిట్టి గడ్డ నీకు వచ్చిన సార్. క్యాషా ఫోన్ పే? చెక్ ఇచ్చినా తీసుకుంటారా సార్? నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటా సార్. సార్ ఫోన్ పే చేస్తా సార్. సరే నెంబర్ చెప్తా తీసుకో. సార్ 789-420-728. ఈ పైసలు తీసుకుని మీరు హాస్పిటల్ తీసుకో. అర్జెంట్ హాస్పిటల్ తీసుకో తొందరగా. ముందు హాస్పిటల్కి వెళ్ళవా? చాలా తీరగా యాక్షన్. అన్నా మరి నా వారం చిట్టి ఇప్పిస్తాను గుర్తున్నదా? అరే ఇప్పిస్తారా, పక్కకి వెళ్ళి ఇంకోసారి నడిపారా. చూసినావమ్మా, వానికి పానం మీదకి వచ్చినా కూడా చిట్టి డబ్బులు కట్టాలని ఎంత క్లారిటీగా ఉన్నాడో. అది క్లారిటీ అంటే. కాదు సార్, మీ డబ్బులు తీసుకొని మీకే కట్టింది సార్ వాడు. చూసిన వాడే లక్ష్మి వాళ్ళ ఆయన ఇంత ప్లాన్ వేసిండో. అవునే, నెక్స్ట్ వారం మన మొగుళ్ళకి కూడా చెప్పి మనం ఒక ప్లాన్ అవుతాం. అంతేనే, అట్లనే చేద్దాం మనం కూడా.